మిర్యాలగూడ పట్టణంలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టీఎస్ పాలిసెట్ మోడల్ టెస్ట్ నిర్వహించారు. 120 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష అనంతరం ఫలితాలను ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యాజ్యోతి, భానుశ్రీ, పవన్ కుమార్ రెడ్డిలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మహమూద్ అలీ మాట్లాడుతూ మోడల్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు పరీక్షలపై పట్టు సాధిస్తారని చెప్పారు. భయం, ఆందోళనలు వీడి సమయాన్ని చక్కగా వినియోగించుకొని మంచి మార్కులు సాధించగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో నలంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ వసీం, కళాశాల డైరెక్టర్ షహలా బూతుల్, ప్రిన్సిపల్ డాక్టర్ షాజీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. టెన్త్ క్లాస్ అంటే ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడి నుంచి జీవితము ఒక మార్పు కోరుకు, జీవితంలో ఒడుగు తొడుగులు కూడా ఉంటాయి, దాన్ని మీరు గమనించాలి. అట్లానే మన జీవితం కూడా ఈ చదువులు సందేహాలలో మనము మన భవిష్యత్తుని అక్కడ తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత మీ చదువు అయిపోయిన తర్వాత మీ జీవితానికి మెరుగు వస్తుంది. ఈ కేసు నడుమల ఆపేసిరు అనుకోని మీ జీవితం వేల కట్టనిది కాదు. మగపిల్లలు కూడా నేను చెప్తున్నా, దేనికంటే ఆడపిల్లలు ఒక లిమిట్లెస్లో ఉంటారు. మగపిల్లలు ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అటు చేయాలి, నాకు పెద్ద ఫోన్ కావాలి, చిన్న ఫోన్ కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం. ఆడపిల్లలు కూడా ఇబ్బంది పెడతారు, అట్లేం లేదు, పెడతాం కదా, పెట్టరా? కాబట్టి ఇబ్బంది పెట్టకండి. మీ తల్లిదండ్రుల దీవెనలు తీసుకోవడం నేర్చుకోండి. మీ తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడైతే మీ వైపు ఉంటాయో మీకు ఎవరు హాని చేయలేరు. ఎప్పుడైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి నాకు అది కావాలి, లేకపోతే మోటార్ సైకిల్ కావాలి, నాకు మా ఫ్రెండు కారు మీద వస్తాడు, నా ఫ్రెండు నువ్వు మోటార్ సైకిల్ కొనియలేవా, నాకు అది కొనియలేవా అని కూడా ఇబ్బంది పెట్టే పిల్లలు కూడా ఉంటారు. మీరు అలాంటి పిల్లలు కారని కూడా వెరీ గుడ్ కావద్దు కూడా. దేనికంటే వాళ్ళ ఇబ్బందులను కూడా మనము అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల ఇబ్బందులు ఏముంటాయి, వాళ్ళ ఉన్న దాంట్లో మీ కొరకు ప్రతిదీ ఏర్పాటు చేస్తారు మీ అవసరం తీర్చడానికి. అది గమనంలోకి తీసుకోవాలి మీరు. మీ కొరకు వాళ్ళు మీకు ఏం చూస్తారంటే ఉన్నత స్థితిలో నా బిడ్డలు ఉండాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ ఆశయ సిద్ధి కొరకు మీరు మీ భవిష్యత్తు కొరకు కూడా మీరు మంచిగా ఎప్పుడైతే చదువుకుంటారో మీరే బాగుపడతారు. మీ తల్లిదండ్రులు బాగుపడరు, మీ చుట్టాలు బాగుపడరు. ఎవరు బాగుపడతారు? మీరే బాగుపడతారు. మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని మీరు పట్టించుకోకపోయినా మీ తల్లిదండ్రులని నా బిడ్డ చల్లగా ఉంటే చాలు, నేను అనుకోనైనా తింటా అనే ఆలోచనకు వస్తారు, కానీ మీకు ఇబ్బంది పెట్టే ఆలోచన చేయరు. కాబట్టి మీరు కూడా మీకు ఎట్లా ప్రేమ దొరికిందో వాళ్ళని బట్టి కూడా అట్లనే ప్రేమ అభిమానాలతో ఉండాలి. ఖురాన్లో ఒక వాక్యం వస్తుంది, తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది, స్వర్గానికి ద్వారము తండ్రి. ఎంత విలువ ఇచ్చిండు భగవంతుడు, దేనికి పుట్టిన ఇచ్చిండా? ఎన్నో కన్నా కష్టాలు పడి మన తల్లి మనకు జీవం పోస్తుంది. దానికి ఆధారంగా మన తండ్రి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాడా లేదా? కాబట్టి వీళ్ళు ముఖ్యులు జీవితంలో. ఎవరు? తల్లిదండ్రులు. దాన్ని గమనంలో తీసుకోవాలి. మనం ఒక పాలిటెక్నిక్ రాయాలి, ఒక మాక్ టెస్ట్ అనేది మనం ప్రిపేర్ అయ్యి ఒకసారి మనం చేయాలి అనేది నిజంగా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవరో ఒకరు మీకు ఒక పాత్వే అనేది చూపిస్తున్నారు. వాట్ ఈజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్? ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ వల్ల
మీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా ఇంత దూరం వచ్చి ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది మీరందరూ కూడా రాసి ఐ థింక్ విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్ మేబీ రిజల్ట్స్ కూడా ఐ థింక్ దే విల్ అనౌన్స్ ఇట్. అది కూడా ట్రిపుల్ కావచ్చు, కొత్త మన ఈసీఈ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చిప్స్ ఎలాగా మనం ఎక్కడ మనము ఆ యొక్క ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు చక్కగా మీరు ముందు నుంచే మీరు నేర్చుకోగలిగితే మీరు ఇవాళ మీరు ఎప్పుడైతే గోల్ అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారండి. మీరు ఇక్కడ వరకు ఒక దగ్గరే పరిమితం అవ్వకండి, గ్లోబల్గా ఆలోచించండి. గ్లోబల్గా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇక్కడ మన ఊర్లో కూర్చొని వీ కెన్ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, వీ కెన్ రిక్రూట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మీరు కొత్త ఎంప్లాయీస్ని మీరు ఇక్కడి నుంచి తయారు చేయొచ్చు. సో ఖచ్చితంగా కూడా ఇక్కడ మనం మీనా కాలేజ్ పరంగా మనం చూసుకుంటే వీ హ్యావ్ అ వాస్ట్ మ్యాక్సిమం మీకు కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ కావాలో ఇంజనీరింగ్ కంటే కంపల్సరీ కూడా వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి. ఏం నామ్స్ ఉంటాయి? మినిమం వాళ్లకు ఈ యొక్క ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అనేది పక్కాగా ఉండాలి. ఏదైతే పక్కాగా లేకపోతే దే వోంట్ అలౌ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అనేది ఇవ్వరు వాళ్ళు. కానీ మీకు ఎప్పుడైతే సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్, సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవి మీకు అందించడం జరుగుతుంది, అవి చక్కగా మీరు ఎప్పుడైతే మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మీరు ఇక్కడి నుంచే ఈ ల్యాబ్స్ అన్ని కూడా చక్కగా యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ అ వండర్ఫుల్ డిప్లొమా. ఇమీడియట్గా when they are going to complete their third year or engineering final year complete అయిపోయేసరికి they are getting maximum 70 to 80% of the students they are getting jobs from Meena College. You should feel happy and this is the right choice to get. And for the parents ఒకటే నేను చెప్పగలుగుతాను, ఆడపిల్లలకి దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. మన యొక్క చైర్మన్ గారు విల్ సేవ్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ ఆడబిడ్డల్ని జాగ్రత్త మనం చూసుకోవాలి, జాగ్రత్త వాళ్ళు సెక్యూర్గా చేసుకోవాలి అని ఆయన యొక్క ఎప్పుడైతే ఆయన యొక్క కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ బిడ్డల్ని ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటూ బిడ్డల్ని మంచి భవిష్యత్తుని తీసుకుని వచ్చే విధంగా బిడ్డల్ని యొక్క ఏదైతే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ దాంతోపాటు టిల్ అప్ టు ద లాస్ట్ ట్రైనింగ్తో సహా అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ చక్కగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మంచి కంపెనీస్ని ఆహ్వానించి ఇమీడియట్గా వాళ్ళని మ్యాక్సిమం 70 to 80% రిక్రూట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుందండి. సో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఇలాంటి ఇది మీరు అందరూ కూడా కోరుకొని ఖచ్చితంగా కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ హ్యాపీగా మీరు యూ కెన్ బీ విత్ our faculty and you should feel proud for that. And today's I think everyone, you people have wrote the mock test and as per the results I think within a few minutes I'm going to announce your results also. And all the best to your results. Remaining period of life, or otherwise if you are starting to enjoy these 3 years, what will happen? You have to suffer the remaining period, right? So you have to decide which one you want, which part you want to be. Either you want to work hard, learn more, complete your diploma, get into a job, or you can directly go to second year in your BTech. Make the women empowerment of Miryalaguda and Nalgonda district. That is, the girl should be empowered. That is his vision. One more thing I will tell, Damarchala power plant is going to come, right? It is under construction or it is going to start very, very recently. It will get started. So there we want, this is the vision of our chairman. He wants many of the local people to get into that power plant. That too, you know, we'll be having reservation for girls and reservation for SC, ST, BC, all those reservations are there, right? So based on that, if this is the right time, if you are doing your diploma either in EEE or electrical and electronics or ECE, you can directly get into your power plant. That is why I wanted to appreciate the parents, because we have opted polytechnic for your children. Because of that, this is what they are going to get. See, maybe whatever amount or whatever wealth we are having, today I read in a newspaper, in Australia, one parent, he is a crorepati. He is having more than 12 lakhs crore. But of amount, he has only child, little child.
only single child, he has written a will telling that it is a conditional account. And we want to take care. Here, motherly affection will be given to all the students. And we will see that your children are getting placed at the end. So, and again I repeat, 100% placement is assured in this campus for all diploma students. And dear students, one more time I will tell you, it is not a bed of roses. Studies, it is 3 years, you have to work hard. It will be hard working if you are putting the remaining period you will enjoy in your life with a good job.